ఇంటి ఖర్చులు మేనేజ్ చేయడం నీ వల్ల కాకపోతే నీకు ఒక సూపర్ ఐడియా చెప్తాను. జాగ్రత్తగా విను. రేషన్ షాప్లో మన కార్డుకి 20 కేజీలు బియ్యం ఇస్తారు. అది తీసుకో. ఆ తర్వాత బియ్యం అవసరం లేని కొంతమందితో మాట్లాడి వాళ్ళ కార్డుల మీద బియ్యం కూడా తీసుకో. రేషన్ బియ్యంతో టిఫిన్స్ చేసుకుంటే సూపర్గా ఉంటాయి తెలుసా. ఇంకో విషయం, డైలీ పప్పు కూర చారు అని ఖర్చు పెంచుకోకు. ఒకరోజు లెమన్ రైస్, ఇంకో రోజు పెరుగన్నం, ఇలాంటివి కూడా మెనూలో చేర్చుకో. సరేనా? మటన్ షాప్ ఉన్న రోడ్డుకి వెళ్ళొద్దు. చికెన్ కూడా నెలకి ఒక్కసారే తీసుకో. అది విత్ స్కిన్ తీసుకురా, రేటు తక్కువ ఉంటుంది. మనవడా, ఆ, ఆటోలో వెళ్ళి అప్పుడప్పుడైనా ఏ వంకాయలో బెండకాయలో గోంగూర తెచ్చుకోవచ్చా? హ్యాపీగా తెచ్చుకోవచ్చు నానమ్మా. పావు కిలో. కానీ ఆటోలో కాదు. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. అక్షయ, రైతు బజార్కి వెళ్ళాలనుకుంటే బస్సులో మాత్రమే వెళ్ళు. ఆడవాళ్ళకి ఫ్రీనే కదా.